దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శత జయంతి మహోత్సవాలు 1998లో చేసి డైరెక్టర్ విశ్వనాథ్ గారికి ఘన సత్కారం చేశాం. నేరేళ్ల వేణుమాధవ్ గారి 80వ బర్త్డే ఘనంగా ఇక్కడ కళాపాత్రలో నిర్వహించి కోహ్లీ గారి జయంతి సందర్భంగా ప్రముఖ పురస్కారాలు కూడా విశాఖనగరంలో ఇచ్చాం. 4 సంవత్సరాల కిందట లలిత గీతాల మహోత్సవం 3 రోజులు నిర్వహించాం. ఘంటసాల వెంకటేశ్వర గారి శత జయంతి కళాభారతిలో మా రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈనాడు మా అందరికీ ప్రియతమ మాయకుడు, తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి మహోత్సవాల ముగింపు వేడుకలు ఈ విశాఖ నగరంలో మా కిన్నెర నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తుంది. ఆ వేడుకలు 47 సంవత్సరాల కిందట కిన్నెరను ప్రారంభించినటువంటి ప్రముఖ నటులు మురళీమోహన్ గారికి ఆ పురస్కారం, అది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మీ అందరి సమక్షంలో మేము బహుకరించడం, ఆయనకి సన్మానం చేయడం, అది ఒక అభినందనీయం, మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. కార్యక్రమం గురించి వివరాలన్నీ ముఖ్యంగా మా దాడి వీరభద్రరావు గారిని తెలియజేస్తారు. దాడి వీరభద్రరావు గారు నేను అనకాపల్లి కాలేజీలో కలిసి చదువుకున్నాం. వారు నాటకాలు అవి రాస్తున్నప్పుడు రావుగోపాలరావు గారు నాకు పరిచయం చేశారు. వారు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 24 గంటలు ఘంటసాల ఆరాధనోత్సవాలు వారి అధ్యక్షతన ఘనంగా హైదరాబాద్లో నిర్వహించాం. అలాగే రావుగోపాలరావు గారు స్వర్గస్థులు అయిన తర్వాత వారి పేరు మీద 5 సంవత్సరాలు నాటకోత్సవాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాలన్నీ దాడి వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించాం. వారు మా కిన్నెరికి ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, వారి సూచనలతో ఈ కార్యక్రమం మేము ఘనంగా ఇక్కడ నిర్వహించగలుగుతున్నాం. ఇక మాకు ఈ కార్యక్రమానికి అండదండలు ఉండి చక్కగా జరిపిస్తున్నటువంటి మాకు రాజేంద్ర ప్రసాద్ బాబు ప్రముఖ గాయకులు, హైదరాబాద్ కూడా మనకి చూస్తూ వస్తున్న వారిని, వారు మంచి కార్యక్రమానికి చేదోడు వాదడుగా ఉన్నది. వారికి కూడా ముందుగా నేను మంచి నిర్వహణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక కృష్ణప్రసాద్ గారు రావాల్సి ఉంది. వారు మాకు ఇక్కడ కన్వీనరు. ఏ కార్యక్రమం ఇక్కడ చేసినా, విజయనగరంలో చేసినా, ఎక్కడ చేసినా నేను ఉన్నాను అని వారు మాతో నడిపిస్తుంటారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక హైదరాబాద్ నుంచి మాతో వచ్చిన ప్రముఖ సాహితీవేత్త, మా అందరికీ ఇక్కడ సాహితీ కార్యక్రమం పెట్టిన, చక్కటి సాంస్కృతిక కార్యక్రమం పెట్టిన కిన్నెర గారు హైదరాబాద్లో ఈ సంస్థ పెట్టిన దగ్గర ఉండి అధ్యక్షుడిగా, ముఖ్య అతిథిగా సభని జనరంజకంగా నిర్వహిస్తున్నటువంటి మరొకరికి స్వాగతం పలుకుతూ, మా సినీ విద్యార్థి శారద వారు కూడా నాకు 97లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కిన్నెరేని సినీ సంగీత కార్యక్రమాలు ఎక్కడ పెట్టినా ఒక వ్యాఖ్యాతగా, ఒక సలహాదారుగా నాకు పక్కన ఉంటున్న కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి రామారావు గారికి స్వాగతం పలుకుతూ, వీళ్ళందరి వెనకాతల నాతో ఉండదు మా కొవ్వలి లక్ష్మీనారాయణ గారు, 1000 నవలల కొవ్వలి గారి కుమారుడు. హైదరాబాద్లో కొవ్వలి గారికి పెట్టిన, విశాఖపట్నంలో పెట్టిన, నేను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మమ్మల్ని, మా జీవన అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి మా సర్వోదయుడు కొవ్వలి లక్ష్మీనారాయణ గారికి కూడా స్వాగతం పలుకుతూ, నాకు హైదరాబాద్ అయితే నాతో పాటు వచ్చిన తమ్ముడు శివరాంకి
రాధాకృష్ణకి, సతీష్ గారికి, వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమం గురించి దాని వీరభద్రరావు గారు మాట్లాడతారు. తర్వాత ఊరెడ్డి పార్టీ సంఘాలు మా సినీ విజ్ఞాన విశారద శివరామారావు గారు మాట్లాడతారు. ముందుగా ఊరెడ్డి గారిని మాట్లాడవలసింది. అక్కడ స్వయంజమూర్తి మా కృష్ణప్రసాద్ గారు విజయనగరంలో మేము బాలు గారిని పిలిచి 24 గంటల కార్యక్రమం ఘనంగా జరిగిందంటే ప్రభుత్వ ఆశీస్సులు ఇచ్చారు, కానీ అక్కడ నిలబడి నా కార్యక్రమాలు చేసినంత మా కృష్ణప్రసాద్ గారు. వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతూ దాడివరరావు గారిని పత్రికా గారిని ఇవాళ సాయంత్రం పౌర గ్రంథాలయంలో అడవి బాబురాజు గారి జయంతి సందర్భంగా ప్రముఖ కథా రచయిత దుబాక్షం రాజేశ్వరరావు గారికి అడవి బాబురాజు గారి పురస్కారం బహుకరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఉన్నారు ప్రముఖ రచయిత కవి శాఖ మంత్రి గారు. ఈ ఏకైక సంస్థ కింద ఆర్ట్ థియేటర్స్ వాటిలన్నింటిలో కూడా చాలా వరకే పాల్గొన్నారు మన మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక మురళీమోహన్ గారికి అవార్డు ఇవ్వటం అంటే నాగేశ్వరరావు తరువాత మోస్ట్ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు. కారణం ఆయన సొంతంగా అన్నపూర్ణ స్టూడియో మీద సినిమా తీయాలని నిర్ణయించినప్పుడు హీరోయిన్కి ఎవరో కాదు, కేవలం కళ్యాణి అనే సినిమాలో మురళీమోహనే ఉండాలి అని చెప్పి నిర్ణయించారు. అంటే ఆయనకు అభిమానం అంతగా పెరుగున్న మనిషి. నా క్లాస్మేట్ మురళీమోహన్ గారు, నేను మురళీమోహన్ గారితోనూ తర్వాత నాగేశ్వరరావుతో కూడా వేషాలు వేసినవాడిని. ఈ పాటల శాస్త్రంకి వచ్చేటప్పుడు ఈ మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారిని కన్సల్ట్ చేసి నాగేశ్వరరావుతో ఘంటసాల గారు మాత్రమే కాదు, ఏఎం రాజా పాడాడు, ఆనంద్ పాడాడు, పిబి శ్రీనివాస్ పాడాడు, యేసుదాస్ పాడాడు. వీళ్ళందరూ ఉన్నారు సింగర్స్. వీళ్ళందరికీ కూడా పేరున కూడా ఒక్కొక్క పాట అయినా పాడించడం సార్ని రాజేంద్ర ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేశాం. ఆయన ఆ విధంగా లిస్ట్ తయారు చేశారు. అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు సమగ్రమైనటువంటి నివాళి నాగేశ్వరరావు గారికి దాన్ని అందించడం ఎలాగా ఆర్గనైజేషన్ మీద తప్పిస్తూ ఉంటాం. విజయనగరంలో చేశాం కార్యక్రమాలు, కాకినాడలో చేశాం, రాజమండ్రిలో చేశాం, తిరుపతి చేశాం, విశ్వనాథ్ గారిని తీసుకొచ్చాం, సుశీల్ గారిని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా తన భుజ స్కంధాల మీద వేసుకుని ప్లాన్ చేసి మీ వంటి పాత్రికేయ మిత్రుల సహాయంతోనూ దాతల సహాయంతో అద్భుతంగా నిర్వహించారు మా రఘురామ్ గారు. నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే. ఇక మీకు చేతికి ఇచ్చినటువంటి బ్రోచర్ ఉంది, ఆ బ్రోచర్లో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. 256 చిత్రాలు నటించారు, 65 మంది కథానాయకులతో నటించారు, 31లో బాలుడుగా వేషం, 44లో ఫస్ట్ పిక్చర్ శ్రీరామచంద్రుడు వేస్తే ఆయన బతుకుండా చేసినటువంటి లాస్ట్ క్యారెక్టర్ ఆ శ్రీరామచంద్రుడిని పుట్టించినటువంటి వాల్మీకి వేషం చేశారు శ్రీరామరాజ్యంలో. ఆయన పోయిన తర్వాత వచ్చిన మనో సినిమా చేత జీవితాన్ని నటన ద్వారా, కుటుంబ పరిచయం ద్వారా ఆవిడ భార్యకు ఒంటో బాగున్నప్పుడు ఈ సర్వ్డ్ యాజ్ మేల్ నర్స్ ఫర్ 2.5 years టు హర్. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి ఎవరు ఏ ఫంక్షన్ చేస్తామని వచ్చినా సరే ఎవరినే కాదకుండా అందరి మాటగా అప్లై చేసిన మహనీయులు ఇద్దరు, నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి గారు. వారిద్దరు ఉన్నంతకాలం హైదరాబాద్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్ 3 కాయలుగా వెలిగాయి. సంక్షిప్తంగా వివరించారు మా పార్వతీశం గారు, సాహితీవేత్త. మరి గురించి ఎక్కువ నేను చెప్పడం సమంజసం కాదు మిత్రులు, ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు రాజకీయాలు, ఇటు కళారంగం, నాటకరంగం అన్నింటి ముప్పేటలా ముడివేసుకున్నటువంటి మిత్రుడు దాడికి వెళ్ళిపోతారు. పాత్రికేయ మిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి పరిచయం చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా చలనచిత్ర పరిశ్రమకు కొన్ని దశాబ్దాలుగా ఇద్దరు 2 కళ్ళుగా చలనచిత్ర పరిశ్రమకి ఒక వెలుగును ప్రసాదించడం జరిగింది. వారిలో రామారావు గారి కంటే 1 సంవత్సరం నాగేశ్వరరావు గారు చిన్న, నాగేశ్వరరావు గారి కంటే 1 సంవత్సరం జగ్గయ్య గారు చిన్న, ఆయన కంటే 1 సంవత్సరం గుమ్మడి గారు చిన్న. ఈ విధంగా ప్రముఖ నటులు వాళ్ళంతా కూడా సంవత్సరం తొమ్మిది వాళ్ళు రాబోయే తరంలో కూడా తర్వాత కాలంలో కూడా వార్షిక దినోత్సవం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి నటుల్లా కాకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది చలనచిత్ర పరిశ్రమకి. రంగస్థలం నుంచి వచ్చినటువంటి మహానటులు ఇవాళ రంగస్థలం కాకుండా నేరుగా చలనచిత్ర పరిశ్రమలో దిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తారలు. అలా కాకుండా వాళ్ళు
లో అనేక నాటకాలని ప్రదర్శించి ప్రయోగాలు చేసి దర్శకత్వం నిర్వహించి కష్టపడి ఆవిడ స్టూడియో కూడా నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి, తర్వాత సైకిల్ మీద ఎక్కేటువంటి పరిస్థితి. ఇవాళ ఆనాడు ఒక కారు కొనుక్కోవడానికి చాలా కాలం పట్టేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో చలనచిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా, రామారావు గారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వదులుకొని ఆయన చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించడం జరిగింది. అందుచేతనే వీళ్ళిద్దరికీ కూడా మన ప్రేక్షకులంతా కూడా చాలా రుణపడి ఉన్నారు. భవిష్యత్తులో మన పిల్లలు, మన తర్వాత తరాలు కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఇటీవలే ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటుంటారు IAS అధికారులు. వారికి నేను ఎప్పుడు చెప్పినా ఈ ఇద్దరు గురించి చెప్తుంటారు. మీరు ఈ సినిమా చూడండి, వారి గురించి మీకు తెలియగలగని చెప్తుంటే వాళ్ళు రెఫరెన్స్ అడుగుతారు. వాళ్ళకి కొన్ని పేర్లు, ఈ సినిమా పేర్లు ఇస్తే కొన్ని యూట్యూబ్లో చేస్తారు, లేదంటే నేను కొన్ని క్యాసెట్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనం చాలా రుణపడి ఉన్నాం వారందరి తాలూకు సర్వీసెస్కి. ఇప్పుడు ప్రస్తుతం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రఘురామ్ గారు నాకు చిరకాల స్నేహితుడు. ఈ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ని 47 సంవత్సరాల కింద స్థాపించి అద్భుతంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వారి శ్రీమతి కూడా గొప్ప డాన్సర్. ఆవిడ కూడా ఒక నృత్య కళాశాలని హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా అనేక నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుచేత అన్ని రకాలుగా కూడా ప్రముఖుల తాలూకు కార్యక్రమాలన్నింటినీ కూడా రఘురామ్ గారు ఎప్పుడు కూడా హైదరాబాద్కే పరిమితం కాకుండా ఈ సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు, వివిధ స్థలాల్లో కూడా, వివిధ నగరాల్లో కూడా ఈ కార్యక్రమాలు విస్తరించేటువంటి దాంట్లో ఒక భాగంగా విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు, విజయనగరంలో పాలు బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అదే ఆఖరి కార్యక్రమం వారిది. మాకు చాలా బాధ అనిపించింది. సరే, ఒక సంతృప్తి, ఆఖరి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామన్నటువంటి సంతృప్తి కూడా రఘురామ్ గారికి, మా మిత్రులందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా అక్కడ ఆవేళ రావడం జరిగింది. ఈవేళ నాగేశ్వరరావు గారి జయంతి కార్యక్రమం ఇక్కడ రేపు కళాభారతిలో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దీంట్లో ఈ సందర్భంగా మురళీమోహన్ వారికి పురస్కారం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా సోదరులు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు ముఖ్య అతిథిగా రావడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మన జీవీ నరసింహారావు గారు ఉన్నటువంటి వెలగూడు రామకృష్ణబాబు ఎమ్మెల్యే, ఓలేటి పార్వతీశం గారు, రైటర్స్ అకాడమీ వివి రమణమూర్తి గారు, వీరు అతిథులుగా రావడం జరుగుతుంది. ఇక్కడ రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ఆర్కెస్ట్రా కూడా నాగేశ్వరరావు గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటల్ని రాజేంద్ర ప్రసాద్ గారి ఆర్కెస్ట్రా ఉండడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా రక్తి కట్టించేటువంటి వ్యక్తి రామారావు గారు. రామారావు గారి తాలూకు వ్యాఖ్యానం వినడానికి కూడా మనం రావాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనకు తెలియనటువంటి సినిమా లేదు, తెలియనటువంటి పాట లేదు, తెలియనటువంటి రచన లేదు. ఏ పాటకు కూడా చక్కని వ్యాఖ్యానం చేసి ఆ పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో అది నిర్మాణం చేయడం జరిగింది అనేటువంటి చరిత్ర అంతా కూడా ఆయన చెప్పగలిగేటువంటి సమర్థులు రామారావు గారు రావడం అనేటువంటిది దీనికి కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. అలాగే ప్రముఖ కవి ఓలేటి పార్వతీశం గారు ఆ కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా రఘురామ్ గారికి తోడుగా వారి అన్నింటికి కూడా పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ప్రస్తుతం అయితే నేను మా కృష్ణప్రసాద్ స్థానికంగానే కన్ఫైన్ అయ్యి ఉన్నాం. అంచేత ఏది ఏమైనా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇటువంటి విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకి నిలయమైనటువంటి ఈ నగరంలో పాత్రికేయులు మాకు పెద్ద ఎసెట్. పాత్రికేయులంతా కూడా ఈ కార్యక్రమాలకు రావడం అనేటువంటి జరుగుతుంది. మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి తెలియపరిచేటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. మీ అందరికీ కూడా రేపు మీ ద్వారాగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా ఈ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి చేస్తాం.
గాడి వీరభద్రరావు గారికి నమస్కారం. అతిథులకు. నిజానికి అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక శతాబ్దపు నటుడు అనుకుంటాం, కానీ బహు శతాబ్దాల నటుడు ఆయన. కొన్ని తరాల నుంచి, అంటే మన తాతల ముత్తాతల తరం నుంచి, తండ్రుల తరం నుంచి, మన తరం నుంచి, మన తరువాత ఉన్నటువంటి తరాల దాకా తెలుసున్నటువంటి ఒక మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తికి ఈ శత జయంతి వసంతం ఇది అనేక చోట్ల, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కానీ కిన్నెర అనేటువంటి దాదాపు అర్ధ శతాబ్దపు చరిత్ర కలిగినటువంటి ఒక సాంస్కృతిక సంస్థ కేవలం ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రాలలోనే కాదు, ఇతర దేశాలలో కూడా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక అగ్రేసరమైన సంస్థ వారి సమాపనోత్సవాన్ని విశాఖ నగరంలో జరపడం అనేది ఇవాళ ఉన్నటువంటి విశేషం. సమాపన అంటే ముగింపు, శతాబ్ది ఉత్సవాల ముగింపు జరుగుతున్నది. దాన్ని ఇవాళ ఎంచుకోవడం అనేది చాలా విశేషంగా నేను భావన చేస్తున్నాను. నిజానికి ఒక పెద్ద మనిషి పేరు మీద, అది సాహిత్యరంగమైనా మరొక రంగమైనా, మరొక వ్యక్తిని సత్కరించడం అనేది ఒక అనుచారమైనటువంటి సంప్రదాయం. అలా చాలా మంది నాగేశ్వరరావు గారి పేరు మీద అవార్డు ఇస్తారు. కానీ ఇవాళ కిన్నెర మా గాడి వీరభద్రరావు గారి సూచనల మేరకు చేస్తున్నటువంటి గొప్ప ప్రయోగం ఏమిటంటే, మురళీమోహన్ గారికి అక్కినేని స్మారక పురస్కారం కూడా అనేది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఏమిటి ఈ విశేషం అంటే, మనందరికీ తెలుసు, తెలుగు చలనచిత్ర రంగంలో ధృవతారుల పేరు చెప్పమంటే మనం అందరం రెండు పేర్లు చెప్తాం. ఒకటి నందమూరి తారక రామారావు గారు, రెండు అక్కినేని నాగేశ్వరరావు గారు. వీళ్ళ చరిత్ర చెబితే 3 వంతుల తెలుగు సినిమా చరిత్రను మనం చెప్పినట్టే. ఎందుకంటే మీరు ఏ క్రాఫ్ట్ కానీ, ఏ కాలం కానీ, దేని గురించి మాట్లాడినా అది నాగేశ్వరరావు గారికో రామారావు గారికో చలనచిత్ర సీమలో ముడిపడి ఉంటుంది. కనుక వాళ్ళ చరిత్ర చెప్పడం అంటే చలనచిత్ర పరిశ్రమ చరిత్ర చెప్పడం. అటువంటి పరిశ్రమలో సూర్యచంద్రుడు లాంటి ఈ ఇద్దరు వ్యక్తుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఆ తరంలో కూడా ఆయన 60 ఏళ్ళు వచ్చి ఒక కథానాయకుడిగా వేసిన ఆయన్ని ఎవర్ గ్రీన్ హీరో అనేవారు. బహుశా చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు సాధించిన ఈ విజయానికి ఎవరు సాధించలేరు. అంచేత ఆయన ఎవర్ గ్రీన్ హీరో అనేవారు. ఈ 2 నదులు ప్రవహిస్తున్నప్పుడు, రామారావు గారిని నది, ఇటు నాగేశ్వరరావు గారి నది ప్రవహిస్తున్నప్పుడు, ఒక నది తాలూకు ఉపనదులు కొన్ని ఏర్పడతాయి, మరొక నది తాలూకు ఉపనదులు కొన్ని ఏర్పడతాయి. రామారావు గారి వెనకాల అంత ధైర్యంగా చేయగలిగినటువంటి కృష్ణనాయకుడు ఏర్పడితే, నాగేశ్వరరావు గారు ప్రవహించినటువంటి ప్రవాహంలో అందార నటుడు శోభన్ బాబు లాంటి ఒక వ్యక్తి ఏర్పడ్డాడు. ఆ శోభన్ బాబు దగ్గర నుంచి వచ్చిన ప్రవాహం నుంచి ఏర్పడిన మరొక అందార నటుడు మురళీమోహన్. కనుక నాగేశ్వరరావు గారి ప్రవాహం ఎలా సాగుతున్నదో ఆ ప్రవాహం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక ఇవాళ మురళీమోహన్ గారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది ఒక సముచితమైనటువంటి నిర్ణయంగా నేను భావన చేస్తూ, దానికి విశాఖ నగరాన్ని ఒక వేదికా స్థలంగా ఎంచుకోవడం అనేది మనం అందరం హర్షించదగినటువంటి విషయం. అక్కినేని గారి శత జయంతి సమాపనోత్సవాన్ని మనం అందరం ఒక పండగలా చేసుకోవడం అనేది విశేషంగా భావిస్తూ స్వస్తి. మిత్రులకు అభివాదాలు. నేను మీ జాతి వాడిని. 1961 అంటే సుమారు 68 ఏళ్ల కిందట పాఠశాల చిత్రం రివ్యూ రాయటం ద్వారా మీ రంగంలో ప్రవేశించాను. ఇప్పుడు భారతదేశంలో చాలా చక్కగా వర్ణించారు. తాను నటించినటువంటి పాత్రల ద్వారా భారతదేశం అంతా ఒకటే అని సాటి చెప్పిన మహానటుడు నాగేశ్వరరావు గారు. ఉత్తర భారతానికి చెందినటువంటి సలీం, చాణక్యుడు, తమిళనాడుకి చెందినటువంటి విప్రనారాయణుడు, కన్నడ దేశానికి చెందినటువంటి అమరశిల్పి చక్కన్, ఒరిస్సాకి చెందినటువంటి జగదేవం, మధ్యప్రదేశ్కి చెందినటువంటి కాళిదాసు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెనాలి రామలింగం, ఈ అన్ని పాత్రలను పోషించి నటనకు భాష భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు అని నిరూపించడం మహానటుడు. మనకి సెప్టెంబర్ నెల వచ్చిందంటే వినాయక చవితి పండుగ, 9 నవరాత్రులు, గణేష్ నవరాత్రులు చేస్తుంటాం. అదే సెప్టెంబర్లో నాగేశ్వరరావు జయంతిని వాడల దేశాల్లో విదేశాల్లో కూడా చేస్తుంటారు. కారణం ఆయన వేసినటువంటి ముద్ర చెరగనటువంటి ముద్ర. ఒక నటుడుగా, ఒక డైనమిక్ పర్సనాలిటీగా. మిత్రులు రఘురామ్ గారుకి నాకు వ్యక్తిగతంగా చాలా 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 సన్నిహిత మిత్రుడు నాగేశ్వరరావు.
నాగేశ్వరరావు గారి అక్కినేని స్వర్ణ వెంకట పురస్కార కార్యక్రమాన్ని 15 ఏళ్ళు నిర్వహించారు రఘురామ్ గారు. ఆ అందుకున్న వాళ్ళలో నేను ఒకటి నాగేశ్వరరావుతో సుమారు 60 సంవత్సరాల అనుభవంతో ఉన్నాను. ఆయన మీద 3 పుస్తకాలు రాశాను, 4 డాక్యుమెంటరీలు తీశాను. ఇక ఆయన పౌరాణికం కావచ్చు, సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు. రండి కృష్ణప్రసాద్ గారిగా అక్కడ మన పక్కన ఉంది చూడండి. కృష్ణప్రసాద్ పిలవనా? ప్రముఖ సినీ నటుడు మా ఈ కిన్నెరని స్థాపించడానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మురళీమోహన్ గారికి అక్కినేని పురస్కారాన్ని అందజేస్తున్నాను. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి పూర్వ మంత్రివర్యులు మా కిన్నెరకి ఆప్తులు దాడి వీరభద్రరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి మా కృతజ్ఞతలు. సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్వి రామారావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని తన పురస్కారాల మీద వేసుకుని నిర్వహిస్తున్నటువంటి ఎంవీఆర్ కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఓలేటి గారి వాళ్ళ అబ్బాయికి, మిగతా అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు పేరు పేరున, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రేపటి కార్యక్రమానికి మీ చేయూత నుంచి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.